భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:05. 27 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. నిఫ్టీ 24,500 స్థాయి దిశగా కీలక పురోగతి సాధ్యం. నిఫ్టీ 50 వారాంతంలో 24,056 వద్ద స్థిరపడింది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మెరుగైన స్థూల అంశాల కారణంగా భారత ఈక్విటీలు మెరుగవుతున్నాయని తెలిపింది. 24,500 స్థాయిని అధిగమిస్తే తదుపరి పెద్ద ట్రెండ్ నిర్ణయమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. కోటక్ బ్యాంక్ సీఈఓ అశోక్ వాస్వానీ డిసెంబర్ 2026లో పదవి వీడనున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ మరియు సీఈఓ అశోక్ వాస్వానీ డిసెంబర్ 2026 చివరిలో పదవి నుంచి తప్పుకుంటారని ధృవీకరించారు. కోటక్ బ్యాంక్ షేర్లు ఎస్ఏలో ₹409 మరియు 0 వద్ద క్లోజ్ అయ్యాయి. ట్రంప్ భారత పర్యటనకు సిద్ధం. యుఎస్ వాణిజ్య ఒప్పందం దరిదాపుల్లో. రూబియో. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధ్యక్షుడు ట్రంప్ వచ్చే సంవత్సరం భారత్ను సందర్శించవచ్చని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అవుతుందని తెలిపారు. యుఎస్డిఐఎన్ఆర్ ప్రస్తుతం 94.30 వద్ద ఉంది. క్రూడ్ ఆయిల్ 3.74% పతనం. ఇరాన్ సరఫరాపై భారత శుద్ధి కర్మాగారాల దృష్టి. క్రూడ్ ఆయిల్ ధర 3.74% పడిపోయి బ్యారెల్కు $69 మరియు 23 సెంట్లకు చేరింది. ఇన్వెస్కో విశ్లేషకులు ఈ పతనం అతిగా జరిగిందని అభిప్రాయపడ్డారు. చెల్లింపు విధానంపై స్పష్టత కోసం భారత రిఫైనర్లు ఇరాన్ చమురు సరఫరాను ఆసక్తిగా గమనిస్తున్నారు. గోల్డ్ 1.20% పెరిగి $4,078కు. గ్లోబల్ అనిశ్చితి నేపథ్యంలో పెరుగుదల. యూరప్లో తీవ్రమైన వేడిమి మరియు క్రూడ్ ఆయిల్ అస్థిరత నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులకు మారడంతో గోల్డ్ 1.20% పెరిగి $4,078 మరియు 70 సెంట్లకు చేరింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు తిరిగి తలెత్తడంతో మెటల్పై కొనుగోలు ఒత్తిడి పెరుగుతోంది. పవర్ గ్రిడ్ రుణ పరిమితిని ₹2.2 లక్ష కోట్లకు పెంచింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు మూలధన వ్యయ ప్రణాళికలకు నిధులు సమకూర్చేందుకు రుణ పరిమితిని ₹1 మరియు 80 లక్షల కోట్ల నుంచి ₹2.2 లక్ష కోట్లకు పెంచింది. పవర్ గ్రిడ్ షేర్లు ఎస్ఏలో ₹283 మరియు 90 వద్ద క్లోజ్ అయ్యాయి. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈలో 1.99% లాభం. ఇట్ రంగం అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈలో 1.99% లాభంతో $10 మరియు 78 సెంట్లకు చేరి విస్తృత మార్కెట్ను అధిగమించింది. ఎస్ఏలో ఇన్ఫోసిస్ ₹1,041 మరియు 20 వద్ద, టీసీఎస్ ₹2,094 మరియు 70 వద్ద మరియు హెచ్సీఎల్ టెక్ ₹1,100 మరియు 70 వద్ద క్లోజ్ అయ్యాయి. షేర్ ధర కంటే వ్యాపార వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్ఎస్ఈ చీఫ్ సూచన. ఎన్ఎస్ఈఎండీ మరియు సీఈఓ ఆశిష్ చౌహాన్ లిస్టెడ్ కంపెనీలు షేర్ ధర కదలికలు వెంబడించడం కంటే స్థిరమైన వ్యాపార వృద్ధి మరియు లాభదాయకతపై దృష్టి పెట్టాలని కోరారు. నిఫ్టీ 50 నిరాశాజనకమైన వారం తర్వాత 24,056 వద్ద స్థిరపడింది. ప్రభుత్వం క్యూసీఓ నిబంధనలు సడలించింది. తయారీ రంగాలకు ఊరట. నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల కింద కొత్త పరివర్తన ఫ్రేమ్వర్క్ అనేక పరిశ్రమ విభాగాలలో తయారీదారులకు సమ్మతి గడువు సడలించడం ద్వారా ఊరటనిచ్చింది. ఈ చర్య ఇన్పుట్ ఖర్చుల ఒత్తిడిని తగ్గించి మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు తోడ్పడుతుందని అంచనా. ఏఐ ఉద్యోగ సంక్షోభం అసంభవం. కొత్త అవకాశాలు వస్తాయని గోల్డ్మన్ సాక్స్. ఏఐ వల్ల ఉద్యోగ నష్టం జరుగుతుందనే భయాలు అతిశయోక్తి అని గోల్డ్మన్ సాక్స్ నివేదిక తెలిపింది. కృత్రిమ మేధస్సు కాలక్రమేణా కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుందని వివరించింది. టీసీఎస్ ₹2,094 మరియు 70 మరియు ఇన్ఫోసిస్ ₹1,041 మరియు 20తో లక్షలాది మందిని నియమించుకున్న భారత ఇట్ రంగానికి నిర్ధారణలు ముఖ్యమైనవి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,100.47 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1318.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2094.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 796.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1041.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1045.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1387.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4,078.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.20% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ₹123,656 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.20% పెరిగింది. మునుపటి ముగింపు $4,030 మరియు 50 సెంట్లు నుండి
బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 69.23 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.74% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.74% తగ్గింది. మునుపటి ముగింపు $71 మరియు 92 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.15% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.15% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 44 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.